ఆగస్టు 7వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది రాబోతూ ఉంది. అయితే ఈ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏ విధంగా వస్తుంది కుంభరాశి వారికి, అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి, కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాలు ఎలా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి, శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి, మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు. ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతి శనిదేవుడు. ముఖ్యంగా వీరి జాతకరీత్యా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకుంటే గనక గ్రహాలు అనేవి మార్పు చెందడం జరుగుతుంది. గ్రహాలు మార్పు చెంది వీరికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. గ్రహాలు అనేవి మార్పు చెందినప్పుడు వీరికి అంటే ఒక్కొక్కసారి అనుకూలంగా ఉన్నా ఒక్కొక్కసారి మాత్రం ప్రతికూలంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అనుకూల ప్రతికూలత అనేది చాలా సహజం. ఇక అనుకూలంగా కొన్నిసార్లు ప్రతికూలంగా కొన్నిసార్లు ఉంటుంది. అయినప్పటికీ వీరు ఖచ్చితంగా కూడా అంటే గ్రహాలను పూజిస్తే గనక వీరికి ఉండే సమస్యలు అనేవి 100% తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. గ్రహాల యొక్క అనుకూలత అనేది వీరికి ఉండాలి అంటే గనక గ్రహాలను పూజించాలి. కష్టపడితే మాత్రం తప్పకుండా కూడా ఫలితం అనేది ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. అలానే వీరి చుట్టూ ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఏ సమస్యకి కూడా అదరరు బెదరరు, భయం అనేది ఉండదు. ప్రేమతో వీరు ఎక్కువగా ఇతరులతో స్నేహం చేస్తూ ఉంటారు. అంటే కక్షతో కానీ ఇలా కాకుండా వీరి అంటే వాక్కు అనేది చాలా తీయగా చాలా బాగుంటుంది. వీరి మాట తీరు అనేది ఎవరిని అయినా ఇట్టే ఆకట్టుకునేలాగా ఉంటుంది. అంతటి మంచి వాదం అనేది వీరికి ఉంటుంది. వీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని నమ్మారు అంటే ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఎదుటి వ్యక్తి కూడా నిలబెట్టుకునేలాగా ఉంటుంది వీరి ప్రవర్తన. ఇలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మంచి మనస్సుతో ఉంటారు. అందువల్ల వీరికి మంచి కూడా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క మంచి మనస్సే వీరిని ఒక స్థాయిలో నిలబెడుతుంది. వీరికి ఉన్నటువంటి మంచి మనస్సే వీరి యొక్క సమస్యలను తొలగిస్తుంది. వీరి చుట్టూ ఉండే దరిద్రాలను తొలగిస్తుంది. అలానే వీరిని ఎవరూ కూడా మోసం చేయకుండా కాపాడుతుంది. వీరి యొక్క నిష్కల్మషమైనటువంటి మనస్సే వీరికి అంటే మంచి జరగటానికి కారణమని చెప్పుకోవచ్చు. అలానే ఏదైనా ఒక కోరిక అనేది ఉంటే 100% కూడా దానిని తీర్చుకునేంత వరకు అంటే ఎంత కష్టమైనా సరే ఆ కోరిక అనేది తీరే వరకు కష్టపడుతూనే ఉంటారు. ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎక్కడా కూడా ఆగిపోయే ప్రసక్తి అనేది ఉండదు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది. అలానే ఏదైనా సరే పట్టుబడితే అది అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసేటటువంటి వ్యక్తులు. అంటే జరగని పనిని కూడా ఖచ్చితంగా పట్టుబట్టి మరి జరిగేలాగా చూస్తారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలా ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలానే వీరికి ఉండేటటువంటి చిరాకు అయినా ఏదైనా ఇతరులపైన చూపెట్టరు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటారు. సొంతంగానే కష్టపడుతూ ఉంటారు. సొంత టాలెంట్తో పైకి వస్తూ ఉంటారు. ఎవరిపైన ఎలాంటి ప్రెజర్స్ అనేవి పెట్టరు. వీరితో అయిన వరకు చేసుకుంటారు. కానీ ఇతరులని ఇబ్బంది పెట్టడం కానీ
వీరి వల్ల ఇతరులు బాధపడటం కానీ చేయరు. అలానే అందరినీ ఈజీగా కలుపుకుపోయేటటువంటి మనస్తత్వం. వీరు ఎక్కడైనా పని చేస్తుంటే ఒక కార్యస్థలంలో వీరు పనిచేస్తూ ఉంటే గనక వీరి చుట్టూ ఉండే వ్యక్తులను కూడా కలుపుకుపోతూ ఉంటారు. అందరితో చాలా అంటే చాలా సరదాగా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. అలా అందరితో కూడా సరదాగా కలిసిపోయేటటువంటి వ్యక్తిత్వాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరికి ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే గనక గ్రహ బాధల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది. వీరు చేసే మంచి పనులకు గ్రహ బాధల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది. అయితే వీరికి ఈ సమయంలో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు సైతం తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి అనేక రకాల బాధలు అయినా అనేక రకాల దోషాలు అయినా తొలగిపోవటానికి కారణం వీరు చేసే మంచి పనులు. వీరు చేసే మంచి పనుల వల్ల అనేక రకాలుగా వీరికే తెలియకుండా కొన్ని బాధల నుండి తప్పకుండా బయటపడుతూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ ఒకటి రాబోతూ ఉంది. అయితే ఎలాంటి లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది వీరికి రాబోతూ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా అయితే వీరికి ఎలాంటి లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది అంటే గనక ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహయోగం అంటే గ్రహ బలం ఎక్కువగా ఉంది ప్రస్తుతం అయితే. కనుక మీరు కృషి చేయండి. ఏదైనా ఒక బలమైనటువంటి కోరికను పెట్టుకొని ఉన్నట్లు అయితే గనక కష్టపడండి. అంటే మీరు ఏదైతే కోరికను పెట్టుకున్నారో అది నెరవేరేంత వరకు కూడా శ్రమిస్తూ ఉండండి, కష్టపడుతూ ఉండండి. అప్పుడే మంచి శుభయోగం అనేది ఉంటుంది. అప్పుడే మంచి మీ కష్టాలు అనేవి తొలగిపోయి మంచి లైఫ్ అనేది ఉంటుంది. మీరు ఈ సమయంలో ఈ విధంగా మంచిగా ఉంటే మాత్రమే మంచి ఫలితాలు, అంటే కష్టపడాలి తప్పకుండా. ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా మనం కష్టానికి మాత్రమే ఫలితం అనేది ఉంటుంది. కష్టపడితే మాత్రమే ఫలితం అనేది వస్తుంది. కష్టపడకుండా ఏ ఫలితము ఉండదు. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే మీ చుట్టూ ఉండేటటువంటి ఏ రకమైనటువంటి సమస్యలను అయినా తొలగించుకునేంత శక్తి సామర్థ్యం అనేది మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయంలో చేసేటటువంటి మంచి పనులే మీకు మంచి మార్గాన్ని చూపిస్తాయి. మీరు చేసిన మంచే మీకు తిరిగి మంచి జరుగుతుంది. అలానే కృషికి తగ్గట్టు శ్రమకు తగ్గట్టు మాత్రమే ఫలితాలు ఉంటాయి. ఎన్ని గ్రహాలు అనుకూలించినా శ్రమకు తగ్గట్టు మాత్రమే ఫలితాలు ఉంటాయి. అవకాశాలు అధికంగా ఉంటాయి. వాటిని ఉపయోగించుకునే దానిని బట్టి ఉంటుంది. అంటే మీకు అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. వాటిని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఇక మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ కోసం, అంటే మీ లైఫ్ మారటం, ఈ రోజు నుండి మా లైఫ్ ఇలా మారింది అనేటటువంటి ఒక పాయింట్ అయితే కనిపిస్తుంది. కానీ దానిని చాలా తెలివిగా చక్కగా ఉపయోగించుకోవాలి. చాలా చాకచక్యంగా తెలివిగా చేసేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయినప్పటికీ మీరు కొన్నిసార్లు మీరు చేసే పనులు అనేవి ఖచ్చితంగా కూడా మంచి శుభయోగాన్ని కలిగించాలి అంటే గనక లైఫ్ అనేది మారి మీకు టర్నింగ్ పాయింట్ అనేది ఉండాలి అనుకుంటే గనక తప్పకుండా కూడా మీరు జీవితంలో ఎదిగి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి అనుకున్నది సాధించాలి అంటే ఖచ్చితంగా కూడా మర్చిపోకుండా మీరు ఇష్టదైవ ఆరాధన చేస్తూ కష్టపడండి. అప్పుడు శుభయోగాలు అధికంగా ఉంటాయి. ఇక మీ లైఫ్ అనేది మారుతుంది. ముఖ్యంగా గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా ఉంటే మనకి ఇంకా ఏదైనా మనకు మంచి జరిగే అవకాశం ఉన్నా, ఏదైనా చెడు కావచ్చు, ఏదైనా చెడు దోషాలు కావచ్చు, మంచిని రాకుండా ఆపుతూ ఉన్నాయి అంటే గనక అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక చెడు శక్తి ఉంది అని గ్రహించాలి. అయితే ఆ యొక్క చెడు శక్తి ఏదైతే ఉందో దాని నుండి మనం బయటికి రావాలి అంటే గ్రహాలను మనం పూజించాలి. గ్రహాలను మనం పూజించటం వల్ల మన దోషాలు తొలగిపోయి రావాల్సిన మంచి వస్తుంది. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. అలానే ఆగిపోయినటువంటి మనకి ఏమైనా డబ్బులు రావాల్సి ఉంది అనుకోండి, అలాంటి మొండి బాకీలు సైతం వస్తాయి. అలా మనకు అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇక తెలుసుకున్నారు కదా, ఎంతో పవిత్రమైనటువంటి రోజున, గురువారం రోజున కుంభరాశి వారికి లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్గా మిగలబోతూ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.